జరంతండ గ్రామ పంచాయతీ నుండి సుఖ్యతండ మొత్తం కూడా షిఫ్ట్ కావడం జరిగింది. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సర్కారుకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో చేస్తుంది అనుకొని పాపం ఆ రోజు అందరూ మోసపోయినరు. ఇవాళ గిరిజన సోదరిమణులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ పొరపాటు సీరన్న నాయకత్వం లోపల ఇవాళ వందల మంది జాయినింగ్ కావడం జరిగింది. ఇదే తంతు రాబోయే రోజులలో కూడా కొనసాగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ అందరం కూడా ఉంటాం. మీకు ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు దయన్న చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు 40 పైసా ఒక తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేదు అని ఇలా తండా సోదరిమణులందరూ చెప్తూ ఉంటే మాకందరికి కూడా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఇలా ప్రజలకు ఏమి కావాలనో అది కాకుండా ప్రజలకు అనవసరం వ్యతిరేకంగా వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉన్నదని మా సోదరిమణులందరూ కూడా రావడం కూడా చాలా సంతోషం ఉన్నది. ఇలా దయన్న నాయకత్వం లోపల సీనన్న నాయకత్వం లోపల మీ అందరం కూడా మీ అనుకుంటామని వాళ్ళు ఇవాళ వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గ్రామం పంచాయతీ నుంచి వందలాది మంది గిరిజన సోదరీమణులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం చాలా శుభదాయకం. పరిస్థితి భిన్నంగా గతంలో ఎక్కడనైనా అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీ నుంచి చేరుతారు, కానీ ఇక్కడ భిన్నమైన పరిస్థితి ఉన్నది. కేవలం పాలకులు సరైన పరిపాలన చేయకపోవడం వల్ల అనతి కాలంలో 15 నెలల కాలంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఒక 14-15 నెలల కాలంలో అధికార పార్టీ ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న దాఖలాలు లేవు గత చరిత్ర చూస్తే. అందులో ఇప్పుడు దయానను కోల్పోయినాము, బీఆర్ఎస్ పార్టీని కోల్పోయినాం అన్న వెల్తి పూర్తిగా ఉపడుతుంది ఇక్కడ మన రేపర్తి మండలానికి వచ్చేసరికి. అందుకు మన పరపాటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ జిల్లా నాయకులు మరియు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత సేవా కార్యక్రమాలు కూడా చాలా విస్తృతపరిచి మండలం మొత్తం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ జరంతండలో ఈ మధ్యనే ఒకసారి మేము ఏదో పరామర్శకు పోయినప్పుడు వాళ్ళు నీటి ఎద్దడి ఉన్నదంటే ఇమీడియట్లీ అక్కడ బోరు శాంక్షన్ చేయించి వారం రోజుల లోపల ఒక బోరు రిగ్గు ఏర్పాటు చేసి అందరికీ స్వచ్ఛందంగా ప్రజలకు నీళ్లు దాపించిన ఘనత మన పరపాటి శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుంది. ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని భయపడకండి, మీరు కేసులైనా ఏమైనా ఖచ్చితంగా మన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, మన ఎంపీపీ జడ్పీటీసీ దయాన్న నాయకత్వంలో మీకు ఏ ఆపద సంపద వచ్చినా కానీ ఖచ్చితంగా మీ అందరం మండలంలో మీకు ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. రాయపర్తి మండలం జయరాం తండా నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో చేరిన అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు అపూర్వ స్వాగతం మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పలకడం, వాళ్ళకు సాదర స్వాగతం పలికి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చిన్న కొద్దిగా వర్కులు అవి ఉన్నా కానీ మా ఫౌండేషన్ నుంచి చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ తోడు ఉంటుంది, అలా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కూడా తోడు ఉంటుంది. మన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆశీస్సులు కూడా ఎలవేళలా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. రాయపర్తి మండలం జయరాం తండా సుఖ్య తండా నుంచి 200 మంది పెద్ద ఎత్తున అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతూ మా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్లకు ఎల్లవేళలా మా ఫౌండేషన్ నుంచి పార్టీ నుంచి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరుగుతుంది.